తెలంగాణ ఎన్నికలు జగన్‌కో పాఠం అన్నది ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నాం. అక్కడ ఉన్నటువంటి లోపాలను ఇక్కడ సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి. అందులో కీలకమైనటువంటిది సంక్షేమ పథకాలే ఇక్కడ జరుగుతున్నాయి. అభివృద్ధి జరగట్లేదంటూ మీడియా ఓ పక్కన ప్రచారం చేస్తున్నటువంటి వేళ సంక్షేమమే తను గెలిపిస్తుందని చూస్తున్నారు. కేసీఆర్ కూడా సంక్షేమం గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్, తెలుగుదేశం కంటే బాగానే ఇచ్చారు. అయినా ఎందుకు ఓటమి పాలయ్యారు? ఇక్కడ మాధురి సురేష్ అని ఓ ఛానల్‌కి సంబంధించినటువంటి ప్రెజెంటర్ ఫీల్డ్ లెవెల్‌లో తిరిగినటువంటి అంశాన్ని ఇప్పుడు పంచుకున్నారు. అదొకసారి చూద్దాం. తెలంగాణ ఎలక్షన్స్ టైంలో గ్రౌండ్ రిపోర్ట్‌కి వెళ్ళినప్పుడు నాకు ఎదురైన కొన్ని అంశాలు మీకు చెప్పాలనిపించింది. ప్రజలు చాలా క్లియర్‌గా ఉన్నారు. మీకు పథకాలు అందుతున్నాయంటే అందిన వాళ్ళు అందుతున్నాయమ్మా అని చెప్పారు. అలానే కొంతమంది అందుకుంటూనే మేమైనా అడిగామా ఎందుకమ్మా ఇన్ని పథకాలు అవని అంటే వాళ్ళకి పథకాలు అవసరం లేదు అనే కదా. వాళ్ళకి కావాల్సింది సుపరిపాలన. అట్లాగే అభివృద్ధి. అభివృద్ధి అంటే సామాన్యులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు. పట్టణాల్లో ఉంటే ఐటీ కారిడార్స్ వల్ల వాళ్ళకేం ఒరుగుతుంది? వాళ్ళ ఇంటి ముందు రోడ్డు చక్కగా ఉందా? నీళ్ళు వస్తున్నాయా? అందుకే బీఆర్ఎస్ పార్టీ కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితం అయ్యారనిపిస్తుంది. గ్రామాల్లో రోడ్స్ చాలా దుర్భరంగా ఉన్నాయి. మేబీ ఇక్కడ ఆంధ్ర రోడ్ల గురించి చెప్పారు. అక్కడ ఒరిజినల్గా దుర్భరంగా ఉన్నాయట గ్రౌండ్ లెవెల్లో. మేబీ గవర్నమెంట్ పట్టణాల్లోనే రోడ్డు బాగుంటే సరే అనుకుందాం. గ్రామాలకు రోడ్లు చాలా వ్యవస్థలే లేవు. సరే అది పక్కన పెడదాం. పథకాలు అందరికీ ఈ విషయంలో సమన్యాయం జరిగినట్టు అనిపించలేదు. నాకు ఎదురైన కొన్ని స్టోరీస్ ఏంటంటే ఒక పెద్ద ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. కేసీఆర్ హెల్త్ స్కీమ్ ద్వారా ఆయనకు ఆపరేషన్ జరిగింది ఫ్రీగా. అంతవరకు బాగానే ఉంది. తర్వాత మళ్ళీ ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి వెళ్తే మీ లిమిట్ అయిపోయింది అని తిరిగి పంపేశారట. ఇంట్లో ఉన్న బంగారం అమ్ముకున్నామమ్మా అన్నది ఆ బామ్మ. ఇంకో చోట బచ్చల కూర పాటలు పాడుకుంటూ కట్ చేస్తున్నారు ఇద్దరు బామ్మలు. ముచ్చటేసింది. వెళ్ళి అడిగా బామ్మ పెన్షన్ వస్తుందా అని. లేదు బిడ్డ మీ తాతకు వస్తుంది. అది ఎంత అంటే 2016 అంది బిడ్డ అంది. మరి ఆ ముసలాంకి కూడా 60 ఏళ్ళు దాటాయి. మరి ఆ ముసలాంకి ఎందుకు రాదు అంటే ఇంట్లో ఒక్కడికే వస్తుందట. ఇంకో ముసలాంకి అవ్వ నీకు వస్తుందా పెన్షన్ అంటే వస్తుంది బిడ్డ అంది. ఎంత అంటే 2016. మరి ఎక్కడ ఉంటావు అంటే నా బిడ్డ దగ్గర ఉంటా, కొడుకు వచ్చి నా పెన్షన్ తీసుకుపోతాడని. వాళ్ళకి ఆ ఏజ్లో ఆ ఎండలో ఆ బచ్చల కూర కట్ చేస్తుంటే సొంత పొలంలో వాళ్ళే కష్టపడుతున్నారేమో అనుకుని వెళ్ళి నాకు షాక్. 300 కూలికి పని చేసుకుంటున్నారు. ఆ ఏజ్లో వాళ్ళకి కావాల్సింది ప్రభుత్వం ఇచ్చే ఆ పింఛన ఆదరణ ఏం కావాలి వాళ్ళకి? ఇది అంటే ఇక్కడ ప్రాబ్లం ఇదే. ఇద్దరికి పెన్షన్ ఇస్తానని జగన్ కూడా చెప్పారు. అవ్వాతాతలకు పెన్షన్ అని. ఒకళ్ళకే ఎట్లా అని కూడా అడిగారు. ఇక్కడ ఆయన 4.5 ఏళ్ళైనా అది చేయలే. మరి ఇట్లాంటివి కూడా గ్రౌండ్ లెవెల్లో ఆలోచిస్తారు. చెక్ చేసుకోవాల్సి ఉంది.